చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సెలబ్రిటీల ప్రేమలు పెళ్లిళ్లు 3 నెలల ముచ్చటగానే ఉంటున్నాయి. ప్రస్తుత రోజుల్లో ప్రేమ పెళ్లి విడాకులు వెంటనే జరిగిపోవడం మామూలైపోయింది. ఇక ఈ మధ్య సెలబ్రిటీలు విడాకుల ముందు తమ సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలని డిలీట్ చేయడం, భర్త పేరుని తీసేయడం లాంటివి చేస్తూ ముందుగానే ఆడియన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ హసిన్ కూడా తన భర్త రాహుల్ శర్మతో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు కారణం ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో తన భర్తతో ఉన్న పెళ్లి ఫోటోలతో పాటు భర్త ఇంటి పేరుని కూడా తీసేయడంతో హసిన్ తన భర్త నుండి విడాకులు తీసుకోబోతుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక అలా తన భర్తకి బిజినెస్ లో లాస్ వచ్చి 15,000 కోట్ల నష్టం రావడంతో ఆర్థిక సమస్యల కారణంగానే ఇప్పుడు హసిన్ తన భర్త నుండి దూరంగా ఉంటుందనే వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి. నిజంగానే చైనా వల్లే హసిన్ భర్త ఆస్తుల్ని కోల్పోయాడా? హసిన్ విడాకుల్లో ఎంతవరకు నిజముంది? అసలు హసిన్ ని తమిళ ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసింది? స్టార్ హీరోయిన్ గా ఉన్న హసిన్ హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేరీ తొట్టుంకల్ అలియాస్ హసిన్. ఈమె 1985 అక్టోబర్ 26న కేరళలోని కొచ్చిన్ లో ఒక మలయాళీ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి జోసెఫ్, తల్లి శైలిన్. ఇక ఈమె తండ్రి పెళ్లికి ముందు సిబిఐలో పనిచేయగా కొన్ని కారణాల వల్ల ఇతన్ని తన జాబ్ నుండి తీసేయడంతో ఆ తర్వాత కొచ్చిన్ కి వచ్చి టైల్స్ బిజినెస్ ని చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. అదే సమయంలో తమ ఫ్యామిలీ బంధువుల అమ్మాయి అప్పటికే డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న శైలిన్ తో జోసెఫ్ కి పెళ్లి నిశ్చయించి 1983లో కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మేరీ అలియాస్ హసిన్ అనే అమ్మాయి జన్మించింది. ఇక ఈమె వారికి పుట్టిన ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి మేరీని గారాబంగా పెంచారు. మేరీ తన స్కూలింగ్ ని కొచ్చిన్లోని నావెల్ పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న హసిన్ కి చిన్నప్పటి నుండే డాన్స్ పై మక్కువ ఎక్కువగా ఉండడంతో తన తల్లి తనని డాన్స్ క్లాస్ లో చేర్పించింది. ఇక అదే సమయంలో మేరీ అనే పేరు కాస్త పాతగా ఉందని స్నేహితుల సలహా మేరకు మేరీ పేరుని కాస్త హసిన్ గా మార్చడం జరిగింది. ఇదిలా ఉంటే హసిన్ తల్లికి తన కూతుర్ని మోడలింగ్, యాక్టింగ్ లోకి తీసుకురావాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తనకి తెలిసిన యాడ్ ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వగా 10 ఏళ్ల వయసులో ఉన్న హసిన్ చూడ్డానికి చాలా క్యూట్ గా ఉండడంతో తనకి బీపీఎల్ టీవీ అడ్వర్టైజ్మెంట్ లో నటించే అవకాశం ఇచ్చారు. ఇక ఈ యాడ్ దూరదర్శన్ లో టెలికాస్ట్ అవ్వడంతో హసిన్ కి మంచి గుర్తింపు వచ్చి కొన్ని హెల్త్ డ్రింక్స్, సోప్స్ లాంటి అడ్వర్టైజ్మెంట్స్ లో చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఒకవైపు మోడలింగ్ చేస్తూ మరోవైపు తన స్కూలింగ్ ని సెయింట్ తెరీసా హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది. ఇక హసిన్ కి బాగా చదివి ఐఏఎస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తన తల్లికి మాత్రం కూతుర్ని హీరోయిన్ చేయాలని, అందుకు కావాల్సిన తయారీలో పడింది. ఇదిలా ఉంటే హసిన్ తండ్రి జోసెఫ్ కి బిజినెస్ లో లాస్ రావడంతో ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చి ఇంట్లోనే కూర్చునే పరిస్థితికి వచ్చాడు. దీంతో ఇంటి బాధ్యతలన్నీ హసిన్ తల్లి మీదే పడి తన సంపాదన మీదే ఇల్లు గడుస్తుండేది. ఇక అలా వీరి ఆర్థిక పరిస్థితులు సుధారించాలంటే 16 ఏళ్లున్న తన కూతుర్ని సినిమాల్లోకి తీసుకురావాలని తన తల్లి ఒక ఫోటోషూట్ ని చేసి ఆ ఫొటోస్ ని ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి, మేనేజర్స్ కి ఇస్తూ ఛాన్సులు అడగడం మొదలెట్టింది. ఇక ఇదే సమయంలో అప్పటికే మలయాళంలో టాప్ డైరెక్టర్ గా ఉన్న సత్యం తను తీయబోయే నరేంద్రన్ మకన్ జయకాంత్ వక అనే మూవీలో సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుసుకొని హసిన్ ఆ మూవీ ఆడిషన్ కి వెళ్ళగా తన అందాన్ని చూసిన డైరెక్టర్ ఆ పాత్రకి హసిన్ ని సెలెక్ట్ చేశాడు. అలా ఆ మూవీ 2001 ఆగస్టులో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడం, అందుకు తోడు హసిన్ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో తన పేరెంట్స్ తనని ఒక యాక్టింగ్ స్కూల్లో చేర్పించి మరోవైపు తన ఇంటర్ చదువుల కోసం ఒక కాలేజీలో చేర్పించారు. అలా ఎప్పుడైతే తన ఇంటర్ పూర్తయిందో మలయాళం మూవీస్ లో ట్రై చేయగా అక్కడ కాస్టింగ్ కోచ్ ఎక్కువగా ఉండడంతో పాటు హసిన్ నటించిన మొదటి మూవీయే ఫ్లాప్ అవడంతో ఎవరు ఈమెకి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో హసిన్ తల్లి కూతురు సినిమా కెరియర్ కోసం తన మకాన్ని కొచ్చి నుండి చెన్నైకి మార్చేసి ఒకవైపు ఛాన్స్ల కోసం ట్రై చేస్తూనే మరోవైపు హసిన్ ని అన్నా యూనివర్సిటీలో జాయిన్ చేపించింది. ఈ క్రమంలోనే ఇతర స్టేట్ అమ్మాయిలకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చే పూరి జగన్నాథ్ అప్పటికే వరుసగా 7 సినిమాలు హిట్లిచ్చి నెక్స్ట్ చేయబోతున్న అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీకి హీరోయిన్ వెతికే క్రమంలో ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా హసిన్ పిక్స్ ని చూడగా హసిన్ అందానికి ఫిదాయ్ తనని అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీకి హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక 5 కోట్లతో నిర్మించిన ఆ మూవీ 2003లో రిలీజ్ అయి 25 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఎదగాలంటే డైరెక్టర్ లేక హీరో సపోర్ట్ కావాలని గ్రహించిన హసిన్ అప్పటి నుండి
నుండి పూరి జగన్నాథ్ తో పెరిగిన మంచి స్నేహం కారణంగా అతని డైరెక్షన్ లోనే వరుసగా మూవీస్ చేయడం మొదలెట్టింది. అలా శివమణి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీని తమిళ్లో కుమార్ అండ్ సన్ ఆఫ్ మహాలక్ష్మి అనే మూవీగా చేస్తుండగా అందులో అసిన్ ని హీరోయిన్ గా రికమెండ్ చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు అసిన్ కి అటు తెలుగు ఇటు తమిళ్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఒక స్టేజ్ లో పూరికి ఇలియానాతో పెరిగిన మంచి స్నేహం కారణంగా అసిన్ కి సపోర్ట్ చేయడం మానేశాడు. అయినా అసిన్ అదంతా పట్టించుకోకుండా బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్ తో ఘర్షణ, ప్రభాస్ తో చక్రం అనే మూవీస్ ని చేస్తూ తమిళ్లో సూర్యతో గజని, విజయ్ తో పోకిరి మూవీ చేయడంతో కొద్ది రోజుల్లోనే అసిన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ ఏఆర్ మురుగదాస్ తమిళ్లో చేసిన గజని మూవీ రైట్స్ ని తీసుకొని హిందీలో ఆ మూవీ డైరెక్షన్ బాధ్యతల్ని ఏఆర్ మురుగదాస్ కి అప్పగించాడు. ఇక అలా హిందీ గజని మూవీలో ముందుగా కరీనా కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా అప్పటికే అసిన్ కి ఏఆర్ మురుగదాస్ తో ఉన్న స్నేహం కారణంగా అమీర్ ఖాన్ తో అసిన్ ని హీరోయిన్ గా తీసుకుందామని అడగడం, అందుకు అమీర్ ఖాన్ కొత్త అమ్మాయి అయిన అసిన్ ని హిందీలో యాక్సెప్ట్ చేయరని చెప్పిన మురుగదాస్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో అమీర్ ఖాన్ ఫైనల్ గా ఒప్పుకున్నాడు. అలా హిందీ గజని మూవీలో అసిన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయగా ఆ మూవీ 2008 డిసెంబర్ 25న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయి అసిన్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే పాకెట్ మార్ అనే మూవీలో అసిన్ నీల్ నితిన్ ముఖేష్ తో యాక్ట్ చేసేటప్పుడు అతనితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ తన మూవీ అయిన లండన్ డ్రీమ్స్ కి అసిన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో బాలీవుడ్ లో తను స్టార్ హీరోయిన్ గా రాణించాలంటే సల్మాన్ ఖాన్ లాంటి వారి సపోర్ట్ కావాలని అసిన్ అతనితో క్లోజ్ గా ఉంటూ వచ్చింది. ఇక అలా లండన్ డ్రీమ్స్ మూవీ రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఈమెకి రెడీ మూవీలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక రెడీ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో అసిన్ హిందీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే శ్రీలంకలో ఒక మూవీ షూటింగ్ జరిగేటప్పుడు అక్కడే ఒక అవార్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేయగా అందులో అసిన్ కి కూడా ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఆ సమయంలో తమిళనాడుకి శ్రీలంకకి గొడవలు జరుగుతుండడంతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వారు సినిమాల్ని శ్రీలంకలో షూట్ చేసిన అక్కడ జరిగే ఏ ఈవెంట్స్ కైనా వెళ్లినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. కానీ అసిన్ మాత్రం హిందీలో స్టార్ హీరోస్ తో మూవీస్ చేసేందుకు అవకాశం వస్తుంటే తమిళ ఇండస్ట్రీతో తనకి అవసరం లేదని కావాలనే అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళింది. దీంతో ఆక్రోశానికి గురైన తమిళ ఇండస్ట్రీ వారు అసిన్ మీద బ్యాన్ విధించారు. అంతేకాకుండా ఈమె నటించిన మూవీస్ కూడా తమిళనాడులో రిలీజ్ అవ్వకూడదని చెప్పడంతో విజయ్ తో నటించిన కావాలన్ మూవీ రిలీజ్ అవ్వడానికి దాదాపు 2 సంవత్సరాల టైం పట్టింది. అయినా అదంతా పట్టించుకొని అసిన్ ఒకవైపు సల్మాన్ ఖాన్, మరోవైపు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజియెస్ట్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ తో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ తరచూ పార్టీస్ పబ్స్ అని తిరుగుతూ ఉండేవారు. దీంతో ఆక్రోశానికి గురైన అసిన్ బాయ్ ఫ్రెండ్ నీల్ నితిన్ ముఖేష్ ఇదే విషయంపై తనని ప్రశ్నించగా అప్పటి నుండి వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు పెరగడంతో అసిన్ అతనితో విసుగు చెంది తనకి బ్రేకప్ చెప్పేసింది. ఇక ఈ బ్రేకప్ తో హర్ట్ అయిన నీల్ నితిన్ ముఖేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అసిన్ ఒక చీటర్ అని, అబద్ధాల కోరని, తన జీవితంలోనే అలాంటి సెల్ఫిష్ వ్యక్తిని చూడలేదని, తన కెరియర్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పడంతో అతను చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా మారాయి. కానీ ఈ వార్తలు ఎంత వైరల్ అయినా అసిన్ వాటిపై స్పందించకుండా తన పని తాను చూసుకుంటూ ఉండేది. ఇదిలా ఉంటే మైక్రోమాక్స్ కంపెనీ వారు ఒక అవార్డ్ ఫంక్షన్ ని స్పాన్సర్ చేయగా ఆ ఫంక్షన్ కి అసిన్ అక్షయ్ కుమార్ తో వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే మైక్రోమాక్స్ CEO రాహుల్ శర్మ అక్షయ్ కుమార్ కి క్లోజ్ ఫ్రెండ్ అవ్వడంతో అక్కడ తను అసిన్ ని రాహుల్ శర్మకి ఇంట్రడ్యూస్ చేయగా వీరిద్దరూ ఆ పార్టీలో నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ ఫోన్ కాల్స్ చాటింగ్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ రాహుల్ శర్మ గురించి చెప్పాలంటే ఇతను 1979 జనవరి 5న ఢిల్లీలోని మొహరోలీలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి స్కూల్ టీచర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక ఇతనికి 3 చెల్లెలు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుండి రాహుల్ శర్మ చదువుల్లో చురుగ్గా ఉండడంతో బాగా చదివి ఫ్యామిలీకి ఆర్థికంగా ఏ సమస్య లేకుండా చూసుకోవాలనుకునేవాడు. అలా నాగ్పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసి కెనడాలో ట్రైనింగ్ కి వెళ్ళగా ఆ ట్రైనింగ్ పూర్తవగానే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాబ్ రావడంతో అలా వచ్చిన ఇన్కమ్ తో తన చెల్లెలకి పెళ్లి చేసి వారిని సెటిల్ చేశాడు. అలా 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత రాహుల్ కి ఆ జాబ్ బోర్ కొట్టడంతో ఇండియాకి వచ్చేసి తనే ఓన్ గా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. అలా కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి మైక్రోమాక్స్ ఇన్ఫోమేటిక్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేయగా ఆ కంపెనీ ద్వారా ల్యాప్టాప్స్, డెస్క్టాప్ మ్యానుఫ్యాక్చర్ చేసి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా సప్లై చేసేవారు. దీంతో ఈ కంపెనీకి అతి తక్కువ సమయంలోనే మంచి పేరు రావడంతో 2008లో మైక్రోమాక్స్ మొబైల్ ని కూడా లాంచ్ చేసి స్మార్ట్ ఫోన్లని అతి తక్కువ ధరలకే అంటే 2800 రూపాయలకే అమ్మడంతో అతి తక్కువ సమయంలోనే మైక్రోమాక్స్ మొబైల్ కి డిమాండ్ పెరిగింది. దీంతో రాహుల్ శర్మ తక్కువ ఏజ్ కే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే తన కంపెనీని ప్రమోట్ చేసే ఉద్దేశంతో కొన్ని సినిమా అవార్డ్ ఫంక్షన్స్ కి స్పాన్సర్ చేస్తూ సెలబ్రిటీలకి పార్టీని ఆర్గనైజ్ చేయగా అప్పుడే రాహుల్ శర్మ అసిన్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటికే అసిన్ బాలీవుడ్ లో ఉన్న కాస్టింగ్ కౌచ్ తో మరియు అవకాశాలు తగ్గుతుండడంతో విసుగు చెంది $1 మిలియన్
ఇంజనీర్ అయిన రాహుల్ శర్మని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. దీంతో 2016 జనవరి 19న అటు క్రిస్టియన్ ఇటు హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఆ తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2017 అక్టోబర్ 24న హరీన్ అనే కూతురు కూడా జన్మించింది. ఇక రాహుల్ శర్మ అటు ప్రొఫెషనల్ ఇటు పర్సనల్ లైఫ్ హ్యాపీగా సాగుతూ 15,000 కోట్ల అధిపతిగా ఎదిగాడు. దీంతో హసీన్ పూర్తిగా సినిమాల్ని వదిలేసి భర్త కూతుర్ని చూసుకుంటూ హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేయడం మొదలెట్టింది. అలా 2008 సంవత్సరం నుండి 2020 వరకు మైక్రోమాక్స్ కంపెనీ బాగా రన్ అవుతూ ప్రపంచంలోనే టాప్ 10 మొబైల్స్ కంపెనీలో ఒకటిగా ఉండేది. కానీ ఎప్పుడైతే చైనా కంపెనీ ఫోన్లు ఇండియాకి వచ్చాయో అప్పటి నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలా వన్ ప్లస్, ఒప్పో, వివో, రియల్మీ, మోటరోలా, జియోమీ అని 20కి పైగా కంపెనీస్ రావడంతో మైక్రోమాక్స్ కంటే బెస్ట్ స్మార్ట్ ఫోన్లని అతి తక్కువ ధరకే ఇవ్వడంతో మైక్రోమాక్స్ పూర్తిగా పడిపోయి 2020 కల్లా తన అస్తిత్వాన్ని కోల్పోయింది. దీంతో రాహుల్ శర్మ సంపాదించిన 15,000 కోట్లని కోల్పోయి పూర్తిగా అప్పుల బారిన పడ్డాడు. ఇక ఆ మధ్యలో మైక్రోమాక్స్ ని అప్డేట్ చేసేందుకు ప్రయత్నించినా అవి విఫలమవడంతో రాహుల్ మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అలా అప్పుల బాధల వల్లే హసీన్ కి ఆమె భర్త రాహుల్ కి మనస్పర్ధాలు మొదలై తరచూ గొడవలు జరగడంతో అవి తారాస్థాయికి వెళ్ళగా అప్పటి నుండి వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ వస్తున్నారు. ఇక మొబైల్ బిజినెస్ లో లైఫ్ లేదని గ్రహించిన రాహుల్ శర్మ కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి షిఫ్ట్ అయి ఇప్పుడు అందులో బిజీగా ఉంటున్నాడు. మరోవైపు హసీన్ తన ఇన్స్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోలు తన భర్త ఇంటి పేరుని తీసేయడంతో వీరి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. అలా అప్పటి నుండి హసీన్ తన తల్లిదండ్రులతో ఉంటే రాహుల్ తన ఫ్యామిలీతో ఉండడంతో వీరిద్దరూ విడాకులు తీసేసుకున్నారని, అందువల్లే హసీన్ తన కూతురు బాధ్యతల్ని తీసుకొని సపరేట్ గా ఉంటూ వస్తున్నట్టు తెలుస్తుంది. హసీన్ ఇప్పటి వరకు హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 29 సినిమాల్లో నటించగా ఈమె నటనకు గాను 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తో పాటు తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామని బిరుదుని కూడా అందుకుంది. మీకు హసీన్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.